ఆకాశవాణి స్మరణీయం. ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు. స్మరణీయం కార్యక్రమానికి స్వాగతం. గమ్యం చేరే వరకు ఆగద్దు అన్నా, కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు అని అన్నా, ఇనుప నరాలు ఉక్కు కండరాలతో పాటు వజ్రం లాంటి మనోధైర్యంతో ఉండాలి అని అంటూ యువతకు మార్గదర్శిగా నిలిచిన భారతదేశ జాగృత చైతన్యం స్వామి వివేకానంద. జనవరి 12వ తేదీ ఆయన జయంతి. 2000 సంవత్సరంలో స్వామి వివేకానందపై ప్రసారమైన రూపకం యుగపురుషుడు ఈనాటి స్మరణీయంలో. రచన శ్రీ వి రామేశ్వరరావు, సమర్పణ శ్రీ రమేష్ సుంకసారి. ఇందులో శ్రీయుతులు వై రాఘవులు, డి ధనుంజయ, జోషి విశ్వనాథం, పి ప్రభాకర్, శ్రీమతి కొండెపూడి నిర్మల, శ్రీమతి ఏ సరోజామూర్తి పాల్గొన్నారు. Arise, awake, and stop not till the goal is reached. ఉత్తిష్టత, జాగృత, ప్రాప్యవరాన్ని బోధిత. లెండి, మేల్కొనండి, గమ్యం చేరేదాకా ఆగకండి అంటూ జాతిని విద్యుత్తరంగితం చేసిన ఈశ్వర ప్రేరిత మహావక్త. నా దేశంలో ఒక కుక్క అయినా పస్తు ఉండినచో దానికి ఆహారం పెట్టడమే నా ధర్మం, నా మతం. దానికి భిన్నమైనదంతా అధర్మం అని ఎలుగెత్తి చాటిన కరుణా సముద్రుడు. ప్రతి వ్యక్తిలోనూ గర్భితంగా ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీయడమే గమ్యంగా భావించిన వేదాంత శిరోభూషణుడు. చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో హైందవ సనాతన ఆధ్యాత్మిక కేతనాన్ని ఎగురవేసి స్వాభిమానాన్ని ప్రకటించిన ధీశాలే. భారతీయ యువతరానికి సక్రమ పథనిర్దేశం చేసిన మార్గదర్శి. అతడే స్వామి వివేకానంద. పరమహంసకు ప్రణామములు. అంతా అమ్మదయ. ఏమిటి నిత్యానంద? స్వామి, మీకోసం నరేంద్రుడనే యువకుడు వచ్చి ఉన్నాడు. నరేంద్రుడా? ఎవరతడు? మన కలకత్తావాడే. అతని తండ్రి విశ్వనాథ దత్, నగరములో పేరు మోసిన న్యాయవాది. తాత దుర్గాచరణుడు, చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించిన ఉదాత్తుడు. దుర్గాచరణుడు భగవంతుని కృపకు పాత్రుడు. సంతోషం. నరేంద్రుని తల్లి భువనేశ్వరీదేవి, సదాచారానికి, సౌశీల్యానికి, దాతృత్వానికి మారుపేరు. నరేంద్రునకు చిన్నప్పటి నుండి ధ్యానమంటే మక్కువ. చిన్నతనములోనే మేడమీది గదిలో ఒకరోజు తలుపులు మూసుకొని ధ్యానమగ్నుడై ఉంటే తల్లిదండ్రులు కంగారుతో ఊరంతా వెతికారు. ఆహా ఆహా, అంతా అమ్మ దయ. కనబడిన ప్రతివారిని దేవుడున్నాడా, మీరు చూశారా అని నరేంద్రుడు వేధించాడు. వారు సమాధానం చెప్పలేక మిమ్మల్ని దర్శించమని చెప్పి పక్కకు తప్పుకున్నారు. అది అసలు సంగతి. నాకంతా తెలుసు నిత్యానంద. నరేంద్రుని ఇక్కడకు త్వరగా రప్పించమని ఆ జగన్మాతతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నానో నీకు తెలియదు. నరేంద్రుని లోపలికి రమ్మని. ఆ విధంగా నరేంద్రుడు రామకృష్ణ పరమహంస సాంగత్యంలోకి వచ్చాడు. అందరినీ అడిగినట్లే, మీరు దేవుని చూశారా అని సూటిగా ప్రశ్నించాడు. స్వామి, మీరు దేవుణ్ణి చూశారా? అందులో సందేహం ఎందుకు? నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుని చూస్తున్నాను. ఇంకా 1000 రెట్లు స్పష్టంగా చూస్తున్నాను. ధన్యుడినే. నేను సరైన చోటికే వచ్చానన్నమాట. నిజమా స్వామి మీరనేది? నిజంగా భగవంతుని కోసం పరితపించేవారు ఎవరయ్యా? ఎంతసేపు డబ్బు కావాలి, సంతానం కావాలని, అది కావాలని, ఇది కావాలని కోరుతారే తప్ప ఆ దేవదేవుని దర్శనం నిజంగా కోరుకునేవారెవరు? మీరనేది కూడా నిజమే స్వామి. నాయన, నిద్రిస్తున్నప్పుడు నీకేదైనా జ్యోతి కనిపిస్తుందా? అవును స్వామి. నరేన్, నీవు దైవ దర్శనం కావాలన్నావుగా, ఇదిగో చూడు. స్వామి, నన్ను రక్షించండి స్వామి. నాకింట్లో తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికి ఇది చాలు. సర్వం సకాలంలో అందిరాగలరు.
ఇంతకాలం నీకోసం ఎదురు చూస్తున్నాను. నీవు చేయబోయే కార్యం మహోదాత్తమైనది. నీ వలన ఈ దేశానికి మార్గదర్శనం లభిస్తుంది. ఆ మహాద్భుతమైన కార్యం నెరవేరిన మరుక్షణం ఈ లోకాన్ని త్యజించి యోగ మార్గంలో నన్ను చేరుకుంటావు. అంతవరకు నిన్ను కొన్ని హద్దుల్లో పెట్టక తప్పదు. వెళ్ళి త్వరగా రా. నిజంగా రామకృష్ణుడు అంతటి గొప్పవాడా లేక వెర్రివాడా? ఏమో, ఆయన ఏమిటో అర్థం కాకున్నాడు. తన ప్రేమ పాశం చేత దాసానదాసుని చేస్తున్నాడు. ఆయనది నిజంగా వైరాగ్య సంపద అయితే నాలాంటి అనామకుడి మీద ఎంత ప్రేమ ఎందుకు కురిపిస్తున్నాడు? ఇదంతా నటనా, ఇంద్రజాలమా? ఏదైతేనే ఆయన పెద్దవాడు. ఆయన సాన్నిధ్యం మనకు ఆనందదాయకం. ఏదో దండం పెట్టేసి పోతే సరిపోదా? నరేన్, నరేన్, ఆ? ఏమిటి స్వామి? ఏ లోకంలో విహరిస్తున్నావయ్యా? నాదంతా నటన, ఇంద్రజాలమా? ఏదో పెద్దవాడు, ముసలివాడు దండం పెట్టేసి వెళ్దామనుకుంటున్నావా? ఆ? స్వామి, మీ ముందు మనసులో కూడా అనుకునే స్వాతంత్ర్యం లేకుండా పోతుంది. నేను వెళ్ళడానికి అనుమతించండి స్వామి. క్షేమంగా వెళ్ళు. భవిష్యత్తు అంతా నీదే. స్వామి, నరేంద్రుని చూడగానే మీరెందుకు ఇంత వివశలైపోతారు? నిత్యానంద, ఈనాడు హేతువాది, కాలేజీ విద్యార్థి అయిన ఈ నరేన్ ఆత్మద్రష్ట అయిన మహర్షి, యోగ సిద్ధుడు. నేను సంకల్పించిన భవిష్యత్ కార్యక్రమాలకు అతడే రథసారథి. అతడు ఒక్కోసారి మిమ్మల్ని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాడో లేదో నాకు మాత్రం సంశయం. మొన్నటికి మొన్న మీరేపాటి విరాగులో అని మిమ్మల్నే పరీక్షింపచూశాడు. అందులో తప్పేముంది? నరేంద్రునకు స్వానుభవమే గురువు. ఇతరులు ఎంత గొప్పగా ఉపదేశించినా తన అనుభవం గీటురాయి మీద పరీక్షించుకోనిది ఆమోదించడు. నేనెంత జ్ఞాన వైరాగ్యాలు కలవాడినో పరీక్షిద్దామని నేను పడుకునే పానుపు క్రిందే నాణ్యాన్ని పెట్టి చూశాడు. నేను కూర్చునేసరికి ఒళ్ళంతా కంపరమెత్తింది. కారణమేమిటి అని వెతికి చూస్తే ఈ నాణ్యం. ఈ పని నరేంద్రునిదే అని తెలిసాక నవ్వుకున్నాను తప్ప కోపం రాలేదు. నీకెందుకు కోపం? నరేంద్రుడంటే మాకు అభిమానమే, కానీ ఈ మధ్య నరేంద్రుని గుణస్వభావాలు అగాధం, నీకు అర్థం కావు. అందుకోసం ఊరక అసూయతో నరేంద్రుని విమర్శించకు. నరేంద్రుడు నిత్య సిద్ధుడు, శివాంశ సంభూతుడు సుమా. శివనిందకు ఉడిగట్టకు. నరేంద్రుని తండ్రి విశ్వనాథ దత్తు అకస్మాత్తుగా గతించారు. ఆస్తి మొత్తం దాయాదుల పాలైంది. ఆగర్భ శ్రీమంతుడైన నరేంద్రుడు అన్నమో రామచంద్ర అన్న రీతిలో అల్లాడవలసిన అగత్యం ఏర్పడింది. కళాశాల చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. ఏం చేయాలో, దారిద్ర్య బాధ నుండి ఎలా విముక్తి కావాలో తెలియని స్థితిలో నరేంద్రుడు రామకృష్ణ పరమహంసను మార్గం చూపమని దీనంగా వేడుకున్నాడు. కానీ రామకృష్ణుడు ఇచ్చిన అనూహ్యమైన సమాధానంతో ఉత్తేజితుడయ్యాడు నరేంద్రుడు. నాయన, నీవు ఈ దేశంలోని నిరుపేదలందరికీ కాబోయే ఆశాజ్యోతివి, మార్గదర్శివి. అటువంటప్పుడు ఆ గర్భ శ్రీమంతుల కుటుంబంలో పుట్టిన నీకు వారి బాధలు ఎలా అనుభవంలోకి రాగలవు? ఆ జగన్మాత ఆ అనుభవాలను నీకు కలిగించి నిన్ను తీర్చిదిద్దుతుంది నాయన. మంచిది స్వామి. ఆ జగన్మాత సంకల్పమే నెరవేరుగాక. మీ ఉద్యమానికి నేను ఒక ఉపకరణాన్ని అవుతాను. నీవు ఉపకరణానివి కావు, ఉద్యమ నాయకుడివే నీవు. మహాశయ, సంకల్ప మాత్రంగా ఎలాంటి వ్యాధినైనా అవలీలగా పోగొట్టగలిగే మీరు మీ తపశ్శక్తిచే మీ గొంతు వ్యాధిని ఎందుకు పోగొట్టుకోరు? పుట్టిన దేహానికి గిట్టడం కూడా ఉంటుంది. భగవంతునకు అంకితమైపోయిన నా మనసును ఈ భౌతిక శరీరం మీదకు ప్రసరింపచేయమంటావా?
శరీరం ఉన్నప్పుడు బాధలు ఉంటాయి, వాటిని ఓర్చుకుంటూ పోవలసిందే. స్వామి, నా కళ్ళు తెరిపించారు. మీ వైరాగ్యం అమోఘం. నేను నా దారిద్ర్యాన్ని చూసి కలత చెందాను. కానీ క్షణమాత్రంలో మీ వ్యాధిని నయం చేసుకోగలిగే శక్తి ఉన్న మీరే దాన్ని పట్టించుకోవడం లేదంటే నా దారిద్ర్య బాధ అన్నది ఎంత హాస్యాస్పదమో తెలుస్తోంది. నాయనా, నీకు నిజంగా బాధ అనిపిస్తే నీకోసం కలకత్తా వీధుల్లో బిచ్చమిత్తి అయినా నిన్ను పోషిస్తాను. మీ అభిమానానికి సదా కృతజ్ఞుణ్ణి స్వామి. మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాననుకున్నా ఏదో మూల అర్థం కానిది మిగిలే ఉంటుంది. ఏదో అరకొరగా తప్ప అందరూ సమగ్రంగా అర్థం చేసుకోలేని నిగూఢమైన తత్వం మీది. నీలా నేను ఇంగ్లీష్ చదువుకోలేదు. ఏదో గుళ్ళో ఈ అమ్మ పూజ చేసుకుంటూ బతికేవాడిని, అంతే. స్వామి, మీరు చమత్కార ప్రియులు, సరళ స్వభావులు. మీరు చాలాసార్లు అవతారమూర్తినని చెప్పుకున్నారు. ఇప్పుడు ఇంత బాధ అనుభవిస్తూ కూడా అవతారమూర్తిననే చెప్పగలరా? ఎవరు ఆ రాముడు, ఎవరు ఆ కృష్ణుడు? వాడే ఈ రామకృష్ణుడు. ఇంకా సందేహం ఎందుకు నాయనా? ఏది నిన్నొక్కసారి మనసారా కౌగిలించుకొని, నాయన నరేంద్ర, నేడు నా సర్వశక్తులు నీకు ధారపోసి నేను ఒట్టి పకీరునయ్యాను. నా యోగ సిద్ధులన్నీ నీ మూలంగా వ్యక్తమయ్యి దేశానికి మార్గదర్శనం చేస్తాయి. ప్రపంచమంతా నీ వివేకాన్ని గుర్తించి ఆనందించే రోజు వస్తుంది. ధన్యుడిది స్వామి. ఇక నేను భూమి మీదకు వచ్చిన కార్యం ముగిసింది. నీవు చేయవలసిన కార్యమే మొదలయ్యింది. అన్నా, గురుగారు పడిపోతున్నారు, పట్టుకో. స్వామి, స్వామి, మమ్మల్ని అనాథులు చేసి వెళ్ళిపోయారా? అది 1886 ఆగస్టు 16. శ్రీ రామకృష్ణ పరమహంస పరబ్రహ్మైక్యం చెందిన రోజు. అప్పటి నుండి 6 ఏళ్ల పాటు నరేంద్రుడు సోదర శిష్యులను, పరివారాన్ని వదిలి ఒంటరిగా రకరకాల మారుపేర్లతో సర్వసంగ పరిత్యాగి అయి భారతదేశ పర్యటన చేశాడు. భిన్న భిన్నమైన భారతీయ మతతాత్విక ఆలోచనాధారలను, జీవన విధానాలను, కష్ట సుఖాలను ప్రత్యక్షంగా గ్రహించాడు. పవిత్ర స్థలాల్లో తపస్సు చేశాడు. దివ్యానుభవాలను పొందాడు. భారతీయుల దుస్థితిని కళ్ళారా చూసి చలించిపోయాడు. అన్నమో రామచంద్రాయని విలపిస్తున్న ఈ ఆర్తులకు మతబోధలెందుకు? కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా ఒకటే స్థితి, దీనస్థితి. ఈ జనసామాన్యాన్ని ఉద్ధరింపని మనకు జాతీయత అన్నది కలలోని సంగతి. ఈ దుస్థితి నుండి ఉద్ధరించడమే ప్రథమ కర్తవ్యం. అందుకే రామకృష్ణ గురు కటాక్షంతో నా హైందవ దీన నారాయణుని సేవ కోసం వలసిన ధనాన్ని, విజ్ఞానాన్ని అవసరమైతే పాశ్చాత్య దేశాల నుండి తీసుకుని వస్తాను. కన్యాకుమారి వద్ద సాగర తరంగాలలో శ్రీరామకృష్ణ పరమహంస పశ్చిమ ఖండం వైపు తేలిపోతున్నట్టు, తనను అనుసరించమని ఆదేశించినట్టు స్వామీజీ అనుభూతి పొందారు. పాశ్చాత్య దేశాలలో సనాతన ధర్మకేతనాన్ని ఎగురవేయడానికి గురువు అనుమతి లభించిందని భావించి సంతోషంతో ఉప్పొంగిపోయారు. క్షేత్రి మహారాజు నరేంద్రుని వివేకానంద స్వామిగా అభివర్ణించాడు. నాటి నుండి ఆయన వివేకానందుడిగా ప్రసిద్ధుడైనాడు. క్షేత్రి మహారాజు తదితరుల ఆర్థిక సహకారంతో 1893 మే 31న బొంబాయి నుండి స్వామీజీ బయలుదేరి చైనా, జపానుల మీదుగా అమెరికా చేరుకున్నాడు. 1893లో జరిగిన చికాగో మహాసభ వివేకానందుని మహోదత్త సందేశాన్ని దశ దిశలా వ్యాప్తి చేసింది. ప్రపంచం నలుమూలల నుండి భిన్న భిన్న మతాలకు ప్రతినిధులుగా 1000 మంది విద్వాంసులు తమ మతాల ఔన్నత్యాన్ని గురించి ప్రసంగించారు. చివరి వంతు వివేకానందునిది. ఆయన గంభీరంగా లేచి నుంచున్నాడు. ఒక్కసారిగా సభను కలయజూశాడు.
ఆయన చూపుల నుండి అపూర్వమైన కాంతిపుంజం ఒక్క మెరుపు మెరిసినట్లయింది. కళ్ళు మూసుకుని సరస్వతిని సంస్కృత శ్లోకాలతో స్తుతించాడు. 10,000కు పైగా ఉన్న సదస్సులు చీమ చిటుక్కుమన్నా వినిపించేలా ఊపిరి సైతం బిగబట్టి చూస్తున్నారు. నా అమెరికా సోదర సోదరీమణులారా, సర్వధర్మ సమన్వయ స్వరూపమే వేదాంతం. వివిధ మతారాధనలన్నీ భగవంతుని చేరే మార్గాలే. కావలసింది మత సామరస్యం. అంతేకాని పరమతాలన్నీ పనికి మాలినవి, మా మతమొక్కటే గొప్పది అనే స్వమత దురహంకారానికి ఇక కాలం చెల్లిందని మతాధికారులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. పూజ్యత, పవిత్రత, త్యాగం ఇవి ప్రపంచంలో ఏ ఒక్క మతానికో పరిమితమైన హక్కులు కావు. ప్రతి మతంలోనూ మహాశయులు పుట్టారు. కొన్ని మహోన్నతాశయ కిరణాలను వెదజల్లారు. నిజం ఇట్లుండగా మా మతమొక్కటే గొప్ప అనుకోవడం ఎంత అవివేకం. అమెరికా అంతటా స్వామీజీ పేరు మారుమ్రోగిపోయింది. ఏ నోట విన్నా స్వామి పేరే. ప్రపంచ మత మహాసభలో వివేకానంద స్వామి అగ్రగణ్యుడనట నిస్సంశయం. ఆయన ఉపన్యాసాన్ని విన్నాక అట్టి విద్వాంసులున్న భారతదేశానికి ఇతర మతబోధకులు వెళ్లటం ఎంత అమాయకత్వమో అర్థమవుతుంది అని న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక రాసింది. న్యూయార్క్ క్రిటిక్ పత్రిక ఈశ్వర ప్రేరిత మహావక్త అని స్వామిని ప్రస్తుతించింది. చికాగో, బోస్టన్, కేంబ్రిడ్జ్, వాషింగ్టన్, న్యూయార్క్ మొదలైన ప్రసిద్ధ నగరాలన్నిటినీ వివేకానందుడు తన ప్రసంగామృత వృష్టి చేత ముంచివేశాడు. 1894లో డెట్రాయిట్ నగరంలో ఆయన చేసిన ఉపన్యాసం సాహసోపేతమైనది, నిర్మోహమాటమైనది. సదుద్దేశ్యంతో నిష్కర్షగా చెబుతున్నాను. నేనిచటికి మిమ్ము పొగటుటకు రాలేదు. స్వార్థపరత్వంతో, పరమత వినాశైక కాంక్షతో నిండిన హృదయాల్లో కరుణామయుడైన జీసస్సు కొలువుండలేదు. భారతీయులు శాంత స్వభావులు. అన్ని మతాలు భగవంతుని చేర్చే మార్గాలే అని విశ్వసిస్తారు. కనుక భారతదేశం నుండి మత ప్రచారకులు మీ దేశానికి రాలేదు. త్యాగం, ప్రేమ, పవిత్రత ఉన్న హృదయాల్లోనే యేసుక్రీస్తు ఉంటాడని గుర్తించాలి. వివేకానంద స్వామి తన ధార్మికోపన్యాస పరంపరతో అమెరికా ప్రజలను సమ్మోహితులను చేసి ప్యారిస్ మీదుగా లండన్ చేరారు. స్వామి లండన్లో ఉన్నప్పుడు మిస్ మార్గరెట్ నోబుల్ స్వామి మహోద్యమ లక్ష్యాలకు, భారతీయ వేదాంతానికి ఆకర్షితురాలై శిష్యురాలయ్యింది. ఆమెయే సోదరి నివేదిత. ఆమెలాగా పలువురు పాశ్చాత్యులు సన్యాస దీక్ష గ్రహించి వివేకానందుని ఆశయాలకు ప్రతీకలయ్యారు. వివేకానంద స్వామి నా కుడి భుజం అని చెప్పిన జేజే గుడ్విన్ లండన్లోనే తారసపడ్డాడు. స్వామీజీ చేసిన ప్రసంగాలను చదివి ఈనాటికి ఉత్తేజితులవుతున్నామంటే అది గుడ్విన్ పుణ్యమే. స్వామీజీ గళం నుండి గంగా ప్రవాహ వేగంతో వెలువడిన నిగూఢమైన వేదాంత వాక్కులను, సంస్కృతాంగ్ల ఉల్లేఖనలను, హాస్య చమత్కృతులను అక్షరం పొల్లుపోకుండా అంతే వేగంతో అక్షరబద్ధం చేసిన స్టెనోగ్రాఫర్ జేజే గుడ్విన్. అలాగే మరొక ఆణిముత్యం సోదరి నివేదితగా ప్రసిద్ధురాలైన మార్గరెట్ నోబుల్. స్వామి, నన్ను కూడా మీతో పాటు భారతదేశానికి వచ్చేందుకు అనుమతించండి. అవశ్యం. మీలాంటి సంస్కారవంతులైన సాధ్వీమణుల మార్గదర్శకత్వం భారతీయ నారీమణులకు ప్రస్తుతం ఎంతో అవసరం. నేటి నుండి మీ పేరు మార్గరెట్ నోబుల్ కాదు, నివేదిత. భారత జనావళికి భగవంతుడందించిన సోదరివి నీవు. సన్యాస దీక్ష ఇస్తాను. సోదరి నివేదితగా భారతదేశంలో స్థిరపడండి. ధన్యురాలిని స్వామి. మీ మార్గంలో మీ సంకల్పానుసారం చివరిదాకా భారతదేశంలోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సంకల్పం ఏముంది? అంతా రామకృష్ణుని దివ్య సంకల్పం. నేను నిమిత్తమాత్రుడిని సోదరి. భారతదేశంలో విగ్రహాలను పూజించటంలోని ఆంతర్యాన్ని వివరించండి స్వామి. ఇప్పటికీ ప్రశ్న ఎంతో మంది అడిగారు. వారందరికీ జవాబు చెప్పాను. మళ్ళీ చెప్తాను. గతంలో ఆల్వారు మహారాజు సైతం ఇదే ప్రశ్న వేశాడు. నేను వెంటనే ఆ రాజుగారి ఛాయాచిత్రం ఒకదాన్ని తెప్పించి దాని మీద ఉమ్మివేయమని వారి ఉద్యోగుల్ని కోరాను. అందరూ భయభ్రాంతులయ్యారు.
ఇది ఒక్క కాగితం ముక్కయే కదా, ఎందుకు మీరు ఉమ్మివేయడం లేదని అడిగాను. స్వామి, ఇది మా మహారాజు చిత్రపటం కదా అన్నారు వారు. మహారాజా, ఈ పటం నీవు కాకున్నా నీవే అయితివి. చిత్రాన్ని చూసేసరికి వారికి నీవే కనిపిస్తున్నావు. కనుక నిన్ను గౌరవించినట్లే నీ పటాన్ని వారు గౌరవిస్తున్నారు అని చెప్పాను. భారతీయులకు ఇష్టదేవతా విగ్రహం చూసేసరికి తమ ఇష్టదైవమే గోచరిస్తుంది. ఓ రాయి, నిన్ను నేను పూజిస్తున్నాను, నన్ను అనుగ్రహింపుము అని ప్రార్థించేవారు నాకెక్కడా కనిపించలేదు. ప్రతి విగ్రహారాధకుడును విగ్రహ మూలమున పరమేశ్వరునే ఆరాధించుచున్నాడు. వారి వారి మనోభావములను అనుసరించి భగవంతుడు వారికి గోచరిస్తాడు. మనస్సును కేంద్రీకరించడానికి విగ్రహారాధన ఒక మార్గం. ఈ సగుణోపాసన నిర్గుణోపాసనకు దారితీస్తుంది. గురుదేవుని దర్శనానికి ముందు నేను కూడా నా ఆంగ్ల పాండిత్యం కొద్దీ విగ్రహారాధనను వ్యతిరేకించిన వాణ్ణి. కానీ ఏమీ చదువుకోని నా గురువు కటాక్షం మూలాన నా కళ్ళు తెరుచుకున్నాయి. వెన్నెముక కలిగిన నూతన యువతర నిర్మాణానికి ఆయన ఎంతో పరితపించాడు. ఎక్కడకు వెళ్లినా యువశక్తిలో ఆత్మవిశ్వాసం అవసరాన్ని నొక్కి చెప్పాడు. దుర్బలత్వాన్ని గురించి ఆలోచిస్తే దుర్బలుడుగానే తయారవుతారు. బలమైన వాడిని అనుకుంటే బలవంతుడే అవుతాడు. ఈ ప్రపంచ రుగ్మతలకు బలమే సరి అయిన ఔషధం. బలమే ప్రాణం, బలహీనతే మరణం. బలమే సంతోషం, శాశ్వతం. సముద్రాన్నంతా ఆపోషణ పట్టగలను, కొండలు ముక్కలు చేయగలను అన్నంత ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం ఉన్ననాడే విజయాన్ని సాధించగలడు. ఆ సంకల్ప బలాన్ని, శక్తిని భారతీయ యువతరం సంపాదించాలి. అలాంటి ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగిన 100 మంది యువకులు లభిస్తే నేను ఈ దేశం రూపురేఖలే మార్చివేస్తాను. ఏ సమస్యను పరిష్కరించాలన్నా దాని మీద ఏకాగ్ర చిత్తం కలిగి ఉండాలి. గొప్ప గొప్ప ప్రవక్తలు, సాధువులు సాధించిందంతా ఏకాగ్రత వల్లే. అన్యభావాలకు చోటు ఇవ్వకుండా కావలసిన భావం మీద దృష్టి కేంద్రీకరించడం వల్లనే వారు గొప్పవారయ్యారు. ఏకాగ్రత అంటే భావాలను జీర్ణించుకునే శక్తిని పెంపొందించుకుంటూ కాలాన్ని తగ్గించుకోవడమే. ఏదో ఒక సద్భావాన్ని గ్రహించి ఆ భావాన్ని జీవితంగా మలచుకోవాలి. దాన్నే కలగనాలి, దానిలోనే జీవించాలి. మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి భాగం ఆ భావంలో లీనం కావాలి. కార్యసిద్ధికి ఇదే మూలం. వంట చేయడంలో, ధనార్జనలో, రాజ్యాలేలడంలో ఏకాగ్రతాశక్తి ఎంత బలవత్తరంగా ఉంటుందో కార్యసిద్ధి అంత సులువుగా, అంత ప్రభావవంతంగా జరుగుతుంది. నీవు చేసే పని మీద నీకే నమ్మకం లేనప్పుడు, నీ మీద నీకే గౌరవభావం లేనప్పుడు నీకు గౌరవాలు, విజయాలు లభించాలని ఎలా ఆశిస్తున్నావు? అఖండ భోగ భాగ్యాలతో తులతూగుతున్న ఈ పాశ్చాత్య దేశాలని వీడి భారతదేశానికి బయలుదేరటం పట్ల మీకెలా అనిపిస్తుంది స్వామి? నేనిక్కడికి వచ్చే ముందటి కన్నా ఇప్పుడు నా దేశం పట్ల ప్రేమ రెట్టింపయింది. భారతదేశపు ధూళి నాకు పరమ పవిత్రం. భారతదేశపు గాలి నాకు మహాభాగ్యం. భారతదేశం నా పవిత్ర పుణ్యక్షేత్రం. నేను పాశ్చాత్య దేశాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్నాను. మరి నీవు భారతదేశపు స్థితిగతులు కళ్ళారా చూడాలి కదా. భారతదేశానికి వెళదాం. జయ జయ వివేకానంద యతీశ్వర, జయ జయ శ్రీ రామకృష్ణ శిష్యాగ్రగణ్య, శాంతి సంధాయక సనాతన వేదాంత కేసరి, స్వాగతం స్వాగతం సుస్వాగతం. స్వామి వివేకానంద సోదరి నివేదిత ఇతర పాశ్చాత్య శిష్యులతో కూడి 1897 జనవరి 27న సింహళం మీదుగా పుణ్య భారత సీమలో తమ దివ్య పాదార విందాలను మోపాడు. స్వామీజీ మాతృదేశాగమన సూచికంగా స్థానిక జమీందార్ భాస్కర సేతుపతి 40 అడుగుల విజయస్తంభాన్ని నిర్మించాడు. భారతదేశంలో నూతన సన్యాస సాంప్రదాయాన్ని స్థాపించడం నా జీవితోద్దేశ్యం. రోగులు, విద్యావిహీనులు, అనాథలు, అజ్ఞానులు, అధఃపతితులు అయిన వారిని జాతి, మత, కుల, వర్గ విచక్షణలకు అతీతంగా విశ్వమానవ ప్రేమతో సేవించి వారిని స్వశక్తితో నిలబడేలా చేయడం ఈ నవీన సన్యాసుల కర్తవ్యం కావాలి.
ఏ మహనీయుని మూలంగా మనం ఈ కార్యాన్ని చేపట్టామో, ఏ మహనీయుని ఆదర్శాలే మనకు ఆలంబనలో, ఆ ప్రభువు పేరుతో శ్రీ రామకృష్ణ సేవా సంఘాన్ని స్థాపిస్తున్నాను. వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా 1898 డిసెంబరులో కలకత్తాలో రూపుదిద్దుకున్న శ్రీ రామకృష్ణ మఠం నాటి మదరాసు, హైదరాబాదు తదితర ప్రాంతాలలో శాఖలు ఏర్పడి సేవలందిస్తూ ఆదర్శ పథంలో పయనిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాయి. నా విద్యుక్త ధర్మం సమాప్తమైంది. ఇక 3-4 ఏళ్ల కంటే అధికంగా జీవించను. స్వీయ మోక్షం, ప్రాపంచిక సుఖం కోసం ఏనాడు ఆశించలేదు. లోకశ్రేయస్సే నా ఉద్యమం, నా లక్ష్యం. మానవ సేవయే మాధవ సేవ అన్నదే నా నినాదం. 1899 జూన్ 20వ తేదీన స్వామీజీ సోదరి నివేదిత మరికొందరు సహచరులతో కలిసి రెండవ మారు అమెరికా పర్యటనకు బయలుదేరారు. న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, ఓక్లాండ్ ప్రాంతాల్లో ఆధ్యాత్మికోపన్యాసాలు చేశారు. మతాచార్యులతో చర్చించారు. పాశ్చాత్య మతాచార్యులు ఈ మహనీయుని ఎదుట తమ విశ్వవిద్యాలయ పండితోత్తములు కేవలం పసిబాలురు అని మనస్ఫూర్తిగా స్వామి ప్రతిభకు జోహారులర్పించారు. 1900 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన తిరిగి కలకత్తా చేరుకున్నారు. స్వామి, మొదటిసారి అమెరికా పర్యటనకు ఈ రెండవసారి అమెరికా పర్యటనకు మీరు గుర్తించిన తేడా ఏమిటి? నివేదిత, మొదటిసారి వెళ్ళినప్పుడు పాశ్చాత్యుల శక్తి సామర్థ్యాలకు, సంఘ నిర్మాణ కౌశలానికి ఆశ్చర్యపడ్డాను. కానీ ఇప్పుడు వారి అధికార వాంఛ, స్వార్థం, వర్తక ధోరణి గమనించాను. పాశ్చాత్య జీవన విధానం నాకు నరకప్రాయంగా తోస్తోంది. పాశ్చాత్య సంసర్గంలో భారతీయుల్లో కూడా ఈ వ్యాపార ధోరణి, కృత్రిమత్వం ప్రవేశించాయి. స్వామి, తరచూ ఈ మధ్య మీరు అస్వస్థులవుతున్నారు. నిజమే, ఈ అనారోగ్యం నన్ను పీడిస్తోంది. సోదరి, ఈ శరీరం ఏమైతేనే 1500 సంవత్సరాల వరకు సరిపోయే సందేశాన్ని ప్రజలకిచ్చాను. ఈ వివేకానందుడు చేసింది తెలుసుకోవాలంటే మరొక వివేకానందుడు కావాల్సిందే. స్వామి, మీరు కొద్ది కాలం ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకుని స్వస్థులు కావాలనని కోరుకుంటున్నాను. మీరందరూ సుశిక్షితులు. ఈ వివేకానందుడుండని ఉండకపోని ఉద్యమం ఆగదు. కాల ప్రవాహం ముందుకే పోతుంది, వెనక్కి మళ్ళదు. ఈ పాంచభౌతిక దేహంతో సాగించే ఉద్యమం కన్నా భావరూపంలో 10 రెట్లెక్కువగా ఉద్యమం నిర్వహణ చేయగలను. నేనెప్పుడూ చెప్పేది ఒక్కటే: పిరికితనాన్ని, మనోదౌర్బల్యాన్ని పారద్రోలండి. శుష్కమైన జపతపాలతో, వ్యక్తిగత మోక్షాకాంక్షతో దేహాన్ని, కాలాన్ని పాడు చేయకండి. భారతదేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకొని వెళ్లే కర్తవ్యం మన ముందుంది. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. ఉత్తిష్టత, జాగృత, ప్రాప్యవరాన్ని బోధత. లెండి, మేల్కొనండి, మీ గమ్యం చేరే వరకు ఆగకండి. యుగపురుషుడు స్వామి వివేకానంద రూపకం విన్నారు. రచన శ్రీ వి రామేశ్వరరావు, సమర్పణ శ్రీ రమేష్ సుంకసారి. ఇందులో శ్రీయుతులు వై రాఘవులు, డి ధనుంజయ, జోషి విశ్వనాథం, పి ప్రభాకర్, శ్రీమతి కొండెపూడి నిర్మల, శ్రీమతి ఏ సరోజామూర్తి పాల్గొన్నారు. ఈనాటి స్మరణీయం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. స్మరణీయం. ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.